ఏడి వింటివరా? ఇడికి వెంటనే అనుకుంటాడు. ఆడుకుంటాడువే. బ్రష్ చేసినావా? బ్రష్ చేయలేదు. చేయలేదా? చేయలేదు. బ్రష్ తెచ్చుకోపోలేదు. బ్రష్ లేదు. బ్రష్ తేపరా బ్రష్ ఇది. నువ్వు దిక్కద్దాడా? నాకు అవసరం లేదు పో బ్రష్. నువ్వు తేపో. నాకు లేవు బ్రష్లు పాపము. పెయింటింగ్ వేస్తావా నువ్వు? కళాకారుడా నువ్వేమన్నా? పెయింటింగ్ వేస్తావా నువ్వు? కళాకారుడా నువ్వేమన్నా? ఆర్టిస్టా నువ్వు? తిక్కే బ్రష్దే. నువ్వు ఎన్ని బ్రష్లు వాడతావు? అంటే మరి తీర్చినానికి ఇలా అంటున్నావు. ఏంది ఏ కకృతి మగమడా? అది ఫస్ట్ త్వరగా బ్రష్ చేసేస్తే దాంతో పని ఉంది. ఫస్ట్ తిక్కు బ్రష్. తిక్తాను. తిక్కేసేయి. ఉండదు అది ఎక్కువసేపు. అందుకు త్వరగా తిక్కేస్తే అది ఏదో చెయ్యాలి. పో త్వరగా పో. ఏం చేస్తావు దీంతో? ఏం చేస్తావు? ముసలై మొత్తుకుంటాను ఇంటి వెనకలైపో. నా బ్రష్ పెడతాపోయి నా కొడుకు చిల్లర నా కొడుకు ఎవడు అంత అద్దుమానంగా ముసలు అనుకున్న బ్రష్ కూడా కొట్టకపోతున్నారని వాడు అన్నీ మాటలు పడుతున్నాడు. మనకేం అవసరము? అది రోజే వాడేసి ఆడు పడే. అంటే చిల్లర నువ్వే ఇప్పుడు ఎవరు ఎక్కించి తన్నాను మళ్ళీ ఏం కానాగలా కొట్టమమ్మడా? నువ్వు కొత్త బ్రష్ అంటే ముసలి తెచ్చిచ్చినప్పుడు ఎవరు పాడ పెట్టినారు గోడ మీద. వాళ్ళ గోడ మన గోడ. అది ఎవరు గోడ అనుకోవాలా? అంటే బ్రష్ పెట్టినా సోపులు పెట్టినా ఏం పెట్టినా తీసుకుని వచ్చాడమే. నాకు లాంటి ఇచ్చేది కొత్తవని చెప్పి. ఎవరు కొత్తవి? మళ్ళీ నేను చెప్పినావు ఎవడు వాడతాడు ఇంకా నువ్వు అంత పరమాసనుడు ఎవడున్నాడని చెప్పి నీకు. ఎవడు వాడతాడు ఇంకా నువ్వు అంత పరమాసనుడు ఎవడున్నాడని చెప్పి నీకు ఇచ్చి బాగా బ్రష్ బాగా దిక్కినావు కదా. అర్ధగంట సేపు దిక్కుతావు. ఏ కొట్లమోడా పోతాను నాశమైపోతాను. ఏమి అవులా ఏమన్నా ఆ ముస్లిం రాకుండా నాకు అవలేనా? ఏమన్నా ఏం రోగం లేదబ్బా. దగ్గుతాంటాడు అంతే. టీవీ 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 కాదు టీవీ. టీవీ అంటే టీవీ అంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. టీవీ అంటే ఆఫ్ చేసేకుండా దగ్గుతానే ఉంటారు. టీవీ అంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. టీవీ అంటే ఆఫ్ చేసేకుండా దగ్గుతానే ఉంటారు. నీకు నష్టం ఏమొచ్చింది? టీవీ ఏ పెద్ద రోగం కాదు నీకు. అదేమే అంటే సోపు సోపు అదే ఇంకా సెట్ ముస్లిం. నీకు టవాల్ ఇచ్చినా మళ్ళా సోప్ బ్రషే కదా. ఆ సోప్ పెడితే నువ్వు ఏడాడు దిక్కున్నావు ఐప్యాడ్ దిక్కున్నాడు. అది ఆలోచించలేను. సోప్ ఏం పెద్ద కరగలే. సగం ఉంది బాగా నీట్ గా. పైన లెటర్ మగం కడుక్కుంటే ఏది కడుక్కున్నా తప్పేముందిరా? సోప్ ఏమో అప్ప కోసం తయారు చేసినారు. తప్పేముందిరా? సోప్ ఏమో అప్ప కోసం తయారు చేసినారు. అదేమన్నా నీ గోవుని కోసం తయారు చేసినారా? ఎవడు దొరికితే సోప్ బాగుందే. నువ్వు అట్లా అసలు మనిషి ఏమన్నా చిల్లరమ్మడా? నువ్వు చిల్లరమ్మ అనుకో. ఇంకా ఇప్పుడు గోడ మీద చిల్లర దొరికినప్పుడు తీసుకున్నావా నువ్వు? వాడు పెట్టిండేది తీసుకోలేదా? తీసుకున్నావా లేదా? అది ఎవరిదని అడిగినావా? అడగలేదు. మళ్ళీ ఎట్లా తీసుకున్నావు? ఎట్లా వాడుకున్నావు చిల్లర? డబ్బులతోనే కదా అవి వచ్చేది. ఏ సైతాన్ మమ్మడానికి ఇప్పుడు బ్రష్ బాలేదా? లాజిక్ లేకుండా మాట్లాడద్దు నువ్వు. లాజిక్ నువ్వు ఏదో డబ్బులకి దానికి ఏమన్నా ఆ డబ్బులతోనే కదా అవి కొనిండేది. కకృతి మమ్మడం మళ్ళీ మాట్లాడుతావు మళ్ళా. సరే ఇప్పుడు ఏమైంది? రొంజెప్ తిక్కేసి ఆడు మీద పెట్టేసేయి. సోపు కరిగించినావా? ఇంకా ఉందే ఫుల్ గా. ఏంది ఆల్రెడీ మింగినావు అయిపోదంతా. దాని మళ్ళీ కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఏంది ఆల్రెడీ మింగినావు అయిపోదంతా. దాని మళ్ళీ కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చినావా? అది కూడా అయిపోగొట్టినావా? ఏ సైతాన్ మమ్మడా? నాకు ఇంకా సైతాను సుల్తాను ఇవన్నీ పక్కన పెట్టు. నేను అడిగిందని చెప్పు. అయిపో పళ్ళు తిక్కడం లేదంటే మొత్తుకొని చేస్తాడు. అసలు నూరు వద్ద తిక్కిస్తే అయిపో తిక్కి మళ్ళీ అదే గోడ మీద పెడతాడు. మళ్ళీ ఇద్దరు వాడుకోండి. గోడ ఉండేది ఏంటికి? ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి మన ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అనుబంధం పెరగాల. నీకు ముసలోనికి గోడ ఉండేది ఏంటికి? ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి మన ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అనుబంధం పెరగాల. నీకు ముసలోనికి నువ్వు ఎంచుకోదే పని చేయి. నువ్వు ఈ పక్క ఇంట్లో నువ్వు ఈ పక్క ఇంట్లో దగ్గుతుంటే వాడు ఆ పక్క ఇంట్లో దగ్గుతుంటాడు. ఆయన పెద్ద ఆయన. ఇద్దరు సరిపోతారు. మనవడు తాతయ్య అన్నట్లు. ఎవరు మనవడు ఎవరు తాత? ఎవరు మనవడు ఎవరు తాత అంటే ఎవనో బ్రెసిడెంట్ ఇస్తాను. ఎట్లా దిక్కిరా? నువ్వు తెచ్చినావు కొత్తగానే నమ్మిస్తావు కదా.
వాయిస్ లెస్ అంది వాయిస్ రకంగా ఏమి వాయిస్ తో సర్ది పెట్టుకోగా చేయలేస్తుంది మళ్ళా ఇంకా సోప్ మొగానికి దిక్కలే కదా కూడా రోతమ్మ కూడా సోప్ మొగాన్ని దిక్కినావా నేర్పించారు ఎట్లా వచ్చింది నీ బుద్ధి అంతా నీకు ఒక నిమిషం నీకు ఇంత మంచి బ్రష్ వానేమో వాడు దీంతో నేలక కూడా దిక్కుతాడంట నువ్వు నాకు వానేమో వాడు దీంతో నేలక కూడా దిక్కుతాడంట నువ్వు నాకు నేను కొట్టినా లేయి కూడా కొట్టించుకోద్దు నువ్వు అవి తీసి ఇవి తీసి చేసినావు అనుకో పాట కోగిలా ఏమన్నా ఏమన్నా ఒక నిమిషం బొంగులు పెట్టుకొని నేలకు దిక్కుతాడు చూడలేదు నువ్వు ధూమ్ కొట్టుకుని పోతాను నువ్వు ధూమ్ కొట్టుకుని పోతాను నీకు నవ్వ పెడతా బ్రష్ తోనే అనుకుంటాడు ఆడ ఈడ ఈడ అందదు కదా ముసలైపకి అయిపోయింది ఒకటి నేను చెప్తేనే నీకు అనిపిస్తుంది నేను చెప్పకుండా నింటే పోయి తిక్కేసి బ్రష్ చేసి పెట్టి బాధ అవుతుంది నీకు బ్రష్ ఇచ్చేయాలంటే బాధ ఎట్లయితే సైతానమ్మ కూడా మళ్ళీ మాట్లాడతాను బాధ కాలేదా కొట్లమ్మ కూడా సంగలేకేత పిర్రకని తిక్కుని మళ్ళా ఎవరు అబ్బుడా అవు ఇద్దరు మనుషులే ఇద్దరు ఒకటే జీతం ఎప్పుడు ఏం చేసినా రోజుకి తప్పు పని చేస్తాను ఉంటావు నువ్వు కోల్గేట్ మంచి బ్రాండే ఒకవేళ నీకు అంత వాడుకోవాలనుకుంటే అయిపోయి నువ్వే ఒప్పందం చేసుకోండి పొద్దున్నే 7 గంటలకు అయిప దిక్కుతాడు 10 గంటలకు నువ్వు దిక్కుతా నువ్వు ఎందుకు 10కి అది లేచేది 10కి నువ్వు దిక్కుతా 7కి అయిప దిక్కు రోడ్డు మీద వేసి నిన్ను ఉత్తబైతే దిక్కుతా అడిగిడికి నాకు నీకు మంచి కోసం ఇచ్చిన బ్రష్ నాకు రేగింది అనుకోగా ఎవరో ఏమన్నా కొట్లమ్మడా అవు మాట్లాడుకోండి పోయి ఏం మాట్లాడుకున్నా బొమ్మలో మాట్లాడుకుంటాడు ఏమన్నా చూడు పెద్దయ్య 7 గంటలకు నువ్వు లేచి 7 గంటలకు తిక్కో 10 గంటలకు లేచి నాకు 7 గంటలు నేను అక్కడ తిక్కుంటా గోడ ఇద్దరం వాడుకుందాం గోడ మీద పెట్టిండే వస్తువులు ఏమైనా సరే నీవి నా ఓటే అని గోడ ఆయప్పకి చెప్పు ఒకవేళ ఆయప్ప నిక్కర్ కూడా ఏమైనా ఆరేస్తాడో గోడ మీద ఆరేమో అది నువ్వు వేసుకో ఉతికేసి మళ్ళీ ఆడారే అప్ప వేసుకోండి ఏదైనా వస్తువులైనా వార్చుకోండి కలివిడిగా ఉండండి కలిసిపోండి అన్యోన్యంగా ఉండండి నువ్వు బాగుండండి మీరు రాయలసీమ వైజాగ్ ఇట్లా కలిసిపోయినట్టు ఉంటుంది మీ ఇద్దరి జంటను చూసి నేను రోతం అంతా దాని తప్పేముంది కడిగేస్తే అయిపోతుంది నీ పెట్టుకొని గుట్లలోకి ఆయపా నువ్వన్నా నీ పనులు దిక్కుతున్నావు ఆయప చూడు చెట్టు తీసి దిక్కుతున్నాడు తెలుసు అయినా కూడా ఎందుకు తీసుకొచ్చావు నేను వాళ్ళే కదా నేనైతే వేసుకోను నీకని ఇచ్చిన అది నీ కరెక్ట్ సరిపోయి గిడ్డి బ్రష్ అది కూడా ఇప్పుడు ఏమైందిరా అవన్నీ చెప్పు ఏమైతుంది ఇప్పుడు మీ తాత నువ్వు తిక్కవా ఏ సైతం మోడా మీ తాత పల్లెది ఇక్కడ ఇక్కడ మళ్ళా బొగ్గుతో దిగుతాడు మా తాత బొగ్గుతో మళ్ళీ కావాలే అయిపో బ్రష్ తో దిగుతాడు ఎవరు అయిప మీ తాత అంటే బొగ్గుతో దిక్కుతాడు ఎప్పుడు ఇప్పుడు అప్డేట్ అయిన తాత టీబీ రోగం వచ్చి బయటికి పోకుండా దగ్గుకుంటున్నాడు కాబట్టి దీంతో దిక్కుంటున్నాడు ఇప్పుడు నాకు టీవీ కాయలు ఉంటుంది టీవీ కాయలేంది నీకు రోగాలు కూడా నీకు అర్థం కావు కదా ఆడ తిక్కేసి ఆడ పెట్టు గప్ చిక్ అని చెప్తానా నవరత్నాలు కూడా తెచ్చినాను ఆయప్ప అడుగుతున్నాడు తలకాయ తిక్కేసి పెట్టేస్తాయి ఆయప్ప ఆయిల్ పట్టించుకుంటాడు చూడద్దా నవరత్నాలు పూస్తే అంత కడుచూడు వనమూలికలతో తయారు చేసిన వాళ్ళు ఎందుకు తిడతాను తీసుకోలేదా నీకు సిగ్గులేదా చెప్పచ్చు కదా ఎట్లా పక్క లోపల తెచ్చింటారు తీసుకొని వస్తారని తెలుదా కర్రా ఏమి వాళ్ళెందుకు అరుస్తున్నావు వాళ్ళే అడిసాల్సింది నిన్ను కూడా అడుసలా ఏ తప్పు చేసిన కనపడినే నువ్వు డబ్బులు ఎంత వాడుకున్నావు నేను నువ్వు డబ్బులు వాడుకుంటావు ఇది కూడా వాడుకుంటావేమో అని ఇచ్చినాను డబ్బులు వాడుకుంటా అన్ని వాడేస్తామా యాది వాడేస్తావా అమ్మ జీవితం ఇప్పుడు అయ్యింది ఏమైందితో నవరత్నాలు పూసుకొని స్నానం చేసి బ్రష్ చేసి అడగాల తిక్కేసుకొని ఇంతటితో అయిపోయింది అనుకో నా బ్రష్ ఆడ పెట్టి సరే నీకు అంత ఇష్టం ఉంటే కొనుక్కుంటుంది ఎప్పతోనే ఓకేనా బ్రష్
ఎవరురా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎవరురా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నీకు అంత ఆప్యాయత అనురాగం ఆ బ్రష్ మీద పెరిగింది అనుకుంటే నీకే కావాలని ఒకవేళ కోరికుంటే చెప్పు, నేను డబ్బులు ఇచ్చి కొరుక్కుంటా కదా. ఏమన్నా ఒక అమ్మాయా ఏమన్నా కోడే కుక్క ఏమన్నా జంతువు? అమ్మాయిని కోడి కుక్కతో పోలుస్తానవా నువ్వు? ఎట్లా అంటే జనాలు ఏమనుకోలా? జనాలు కోడి కుక్క అమ్మాయా, కోడి కుక్క అమ్మాయా ఏమనుకుంటున్నా నువ్వు క్రియేట్ చేసి నేను అదే చెప్తా కూడా ఈ మాట. ఒక అమ్మాయి కోడి కుక్కతో ఎందుకు పోల్చినావు నువ్వు? నువ్వేంది అసలు కోడి కుక్కతో అమ్మాయి ఎందుకు వచ్చింది మధ్యలో? వాళ్ళు కాదు ఇనల్లనే కదా నేను అదే పాయింట్ పదే పది చెప్తాను. ఇనల్లనే కదా నేను అదే పాయింట్ పదే పది చెప్తాను. నువ్వు అట్లా పోస్తాడు అమ్మాయి అమ్మాయిని గొర్రె లెక్క మార్చారా నువ్వు? అసలు ఎవడు మాట్లాడలే. కుక్క కోడితో పోల్చినావు అంటే నీ ఉద్దేశం చూడండి అమ్మాయిని ఇట్లా దారుణంగా హింసిస్తాడా? దారుణంగా నువ్వేమన్నావు? కోడి ఎట్లంటే కోడి మెడ ఇడిచినట్లు అమ్మాయి మెడ ఇడిచి ఇచ్చని నీ ఉద్దేశం. ఇంకోటి కుక్క అంటే కుక్క ఎందుకన్నా కూడా చెప్తాడు. ఓ మూలను కట్టేయచ్చని కుక్కతో పోల్చిన ఫుడ్ ఇట్లా ఇసురచ్చ అంటే అమ్మాయి నీకు అంత చీప్ అయిపోయింది. నువ్వు కాదా నువ్వు టీవీ బుస్లో కలిసి అమ్మాయిని చెడ్డ చేస్తారా? నువ్వు మీ తాత కలిసి ఇద్దరు అవులా చేస్తారా? కరెక్ట్ నువ్వు అవన్నీ చెప్పదు దగ్గర ఫస్ట్ కరా. నువ్వు ఏంది ఊర్లో వాళ్ళ బ్రష్లు, ఊర్లో వాళ్ళ సోపులు వాళ్ళ మహిళలు కాదు వాళ్ళు మహిళలు అంటే ఎవరు? మహిళలు అంటే ఆడవాళ్ళు మహిళలు ఎందుకంటే నువ్వు దేవతలు అన్నోనివే కుక్కతో కోడితే ఎందుకు పోలిస్తీవి? గుట్టమోడ నేనుండేదేంది ఒక అమ్మాయా ఒక కుక్క ఒక అమ్మాయి కుక్క అని పోలికెందుకు పెట్టినావు? గుట్లమోడ నేను చెప్పేది ప్రేమగా ఎందుకు జంతువులతో పోల్స్తున్నావు? ప్రేమగా ఎందుకు జంతువులతో పోల్స్తున్నావు? నువ్వు మాట్లాడద్దు. నువ్వు నీ పోలిక ఎందుకు వచ్చింది అంటున్నాను. పోలిక కాదంటాడు అదే. ఒక అమ్మాయిని ఒక కోడిని కుక్కను అయితే ప్రేమించచ్చు అంటాడు. నువ్వు అమ్మాయిని కుక్కని కోడి ఇంకా పందిని కూడా కలుపు. అదే ఎందుకు మధ్యలో అది కూడా యాడ్ చేసే పంది? నేను పందిని కూడా గురించి కూడా మాట్లాడలే. నువ్వు మాటకు వచ్చారు. సరే ఇచ్చిపెట్టు అవన్నీ. బ్రష్ నువ్వు తిక్కుతావా అయిపోయి ఇచ్చేయాల. నువ్వు నిన్ను ఫస్ట్ ఇంకా కొట్టుకోకుండా ఏది కొడతావా? నువ్వు అమ్మాయిల్ని నువ్వు కుక్కతో నువ్వు నక్కతో నువ్వు ఏదంతా పోలుస్తాండేది ఆ విషయం నేను చెప్తే జనాలు ఎంతమంది కొడతారు? మొత్తం కుక్కని పందులతో కూడా సమానం చేస్తాం. ఆడవాళ్ళందరినీ మొత్తం రాని మొత్తం చెప్పేస్తాం. మొత్తం నాకేం భయం. ఆడవాళ్ళు ఇట్లా హింసిస్తాడు. ఎక్కడ మాట్లాడతాడు ఇట్లా రాని మొత్తం ఆడాలంతా ఆడవాళ్ళంతా వస్తారు. నువ్వు కూడా చీర జాకెట్ వేసుకొని కూర్చోడా సరిపోతుంది. ఏడుకొస్తారు అందరు అని మొత్తం అంటా అంటే నీ పేరెంట్ మేము జరుగుతుంది అందరు వచ్చేకి. దాని నీకేమైనా శ్రీమంతా చేస్తారా అందరు వచ్చేకి? నువ్వు ఇక్కడ రా ఫస్ట్ ఆ బ్రష్ గురించి చెప్పి ఆడు ఇచ్చొద్దురా బండ మీద పెట్టినా తప్పు అయిపోయిందని. సాయంత్రం దెబ్బలు పడుకోకుండా ఏరా ఇప్పుడే అంట సాయంత్రం వరకు ఎందుకు? సాయంత్రం వరకు ఇప్పుడే అంట ఏరా ఏలే క్రాస్ చేస్తానా లేదా డివైడెడ్ బై చేస్తానా ఏం చేస్తాను ప్లస్ చేస్తానా? నా మాటలు నా ఇష్టము. నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడేది నేను అది ఎట్లనే యాడ్ చేస్తా, ప్లస్ చేస్తా, మైనస్ చేస్తా, ఇంటూ చేసి 50 మందిని తీసుకొస్తా. ఏమే మైనస్ చేసి నేను లేపేస్తా కూడా. ఇప్పుడు ఆడపోయి తప్పు అయిపోయిందని చెప్పి బండ మీద పెడతావా లేదా ఆడోళ్ళ నువ్వు అనే మాట పబ్లిక్ లో బయట చెప్పంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. ఆడ ఏం చెప్తావు? బ్రష్ పట్టుకో. ఏం చెప్తావు చెప్పాడు బండ మీద పెట్టి అయ్యా, ఆ రాయి మీద పెట్టి అది గోడ మీద పెట్టి ఏం చెప్తావు చెప్పు అయ్యా గట్టిగా. అయ్యా ముసలాయన గారు నన్ను క్షమించండి, బ్రష్ నేనే తీసిపోయింది. నన్ను క్షమించండి, బ్రష్ నేనే తీసిపోయింది. నీ బ్రష్ నేనే తిక్కినా, నీ సోపు నేనే వాడినా, మగం బాగా తిక్కినా, తెల్లగాలని ఏడాడు తిక్కినావు? పిర్లకాడ సందులో మగము మొత్తం అంతా తిక్కినా. తిక్కి తెల్లగైనవా? తెల్లగైనా
తప్పు అయిపోయింది. తప్పు అయిపోయింది చెప్పించండి. ఇంకోసారి తప్పు చేసిన దానికి ఈ రోజు నేనే నీకు సోపుతో నేనే దిక్కుతా. తప్పు చేసిన దానికి ఈ రోజు నేనే నీకు సోపుతో నేనే దిక్కుతా. ఎట్లా దొరుకుతాడు నువ్వు? సోప్ నువ్వు దిక్కున్నావు, నువ్వు ఆ సోప్ తీసుకుని అయిపోయి దిక్కేకేమి ఎవరు లేదంటే మహిళలు పిలుద్దాము. నువ్వు అసలు ఎందుకు చెప్పినావు కోడి కుక్క ఎందుకు వచ్చిందో డిస్కస్ చేద్దాము. కడుతాను. ఏంది కడుగుతావు నువ్వు అంటే అడిగేకు డిసైడ్ అయినావు నువ్వు. అట్లా చేస్తున్నావు. ఏ పోయి ఆడ బ్రష్ పెట్టిపో, నాశనం ఆడ పెట్టినా అని చెప్పి వచ్చి. ఏమి చిల్లర కాడరా నాయన. నువ్వు ఆడ చిల్లర తీసుకునేది కూడా పెట్టినావా? చూడంతా డబ్బులు చెప్పదు నువ్వు. ఇప్పుడు నీకు బ్రష్ కావాలంటే మళ్ళీ 8 ఏళ్ళేమో నేను ఇప్పుడు. మా ఆయన వేరే చేస్తావా? మా ఆయన వేరే చేస్తావా? వేరే వాళ్ళ నీకు ఎందుకు అవన్నీ నీకు అప్పచెప్పినా లేదా? అడగడమే తప్పు. నీకు మంచి క్వాలిటీ బ్రష్లు, క్వాలిటీ సోపులు, క్వాలిటీ నిక్కర్లు ఏమే. అమ్మయ్యో స్వామి, నువ్వు తెచ్చి ఏం తెచ్చినా వాడుకో.